హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే నేనైతే కొత్తగా జిగ్జాగ్ మిషన్ అయితే కొనుక్కొచ్చానండి. అంటే హెడ్ వర్క్ కొనుక్కొచ్చాను. అదైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను, మీకైతే చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ లేదండి. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను, కానీ కొనుక్కోలేకపోయాను. ఆల్రెడీ ఎవరన్నా ఫాల్కి వచ్చినా కూడా నార్మల్ మిషన్ మీదే స్టిచ్ చేసి ఇస్తుంటాను. కానీ కస్టమర్లు అయితే నార్మల్ వద్దు, జిగ్జాగే కావాలని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. సరే జిగ్జాగ్ మిషన్ తెచ్చుకుందామని చెప్పి నా దగ్గర ఆల్రెడీ ఉషా మిషన్ ఉంది కదండి, దానికి హెడ్ అయితే సరిపోతుందని ఓన్లీ హెడ్ అయితే తీసుకున్నాను అనమాట, తక్కువలో వస్తుందని. ఇదైతే మిషన్తో పాటు వాళ్ళు చిన్న కిట్ బాక్స్ లాగా ఒకటి ఇచ్చారు. ఇందులో చిన్న చిన్న స్క్రూలు, అలాగే నీడిల్స్, బాబిన్స్ అన్నీ ఉన్నాయండి. ఇది ఒక స్క్రూ ఉంది. నాకైతే ఈ మిషన్ గురించి అయితే ఏమీ తెలియదండి. నేను ఎప్పుడు కూడా ఈ మిషన్ ఎలా యూస్ చేస్తారో కుట్టేటప్పుడు కూడా ఎక్కడ కూడా నేను చూడలేదు. ఫస్ట్ టైం దీన్ని మిషన్ చూడటం, అసలు ఈ మోడల్ ఎలా ఉంటుంది, దీని మీద అసలు స్టిచ్ ఎలా వేస్తారు ఏంటనేది కూడా నేను నేర్చుకోవాలి. నాకైతే ఇది తెలియదు అసలు. ఇక్కడైతే నాకు ఒక పాదం ఏమో మిషన్కి ఫిక్స్ చేసి ఉంది, ఒక పాదం విడిగా ఇచ్చారు. ఈ పాదం అయితే కొంగులు కుట్టుకోవడానికి యూస్ చేస్తారని చెప్పారు. అలాగే ఇందులో ఈ ప్లేట్ ఒకటి ఇచ్చారు, డీ ప్లేట్ అంటారు కదా దీన్ని. ఈ ప్లేట్ దీనికి ఒక హోలే ఉంది, అది కనుక మనం ఫిక్స్ చేస్తే ఫ్లవర్స్ డిజైన్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ లాగా. అలాగే ఈ ఫూట్ వచ్చేసి పళ్ళుకి స్టిచ్ చేసుకోవడానికి ఈ ఫ్యూట్ అయితే యూస్ చేయాలంట. ఒక పాదమేమో ఆల్రెడీ మిషన్కి ఫిక్స్ చేస్తుంది. ఈ మిషన్ అనేది మీకు చూపించాలనిపించి చూపిస్తున్నానండి. అంటే ఆల్రెడీ ఉషా మిషన్ ఉంది కదా, సేమ్ దానికి సరిపడుతుందని ఈ హెడ్ అయితే తీసుకున్నాను. ఓన్లీ హెడ్, స్టాండ్ లేకుండా హెడ్ వరకే తెచ్చుకున్నాను. ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది నేను కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు కూడా వీడియో అయితే పెడతాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.